హాయ్ అండి. తుని పీవీఆర్ శ్రీ వెంకటరమణాజుల నుండి మీ ముందుకు రావడం జరిగింది. ఈ మధ్య కాలంలో మోడీ గారు బంగారం మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కస్టమర్లు షాప్‌కి వచ్చి మోడీ గారు బంగారం కొనడం ఆపివేయమన్నారు. బంగారం ధరలు తగ్గిపోతాయట కదా! అని చాలా మంది అనడం జరుగుతుంది. నిజానికి పుకార్లు వేరు, వాస్తవాలు వేరు. బంగారం ధర అన్నది ఒక వ్యక్తి చెప్తానో, లేదా ఒక నాయకుడు చెప్తానో, లేదా ఒక పొలిటికల్ పార్టీ వాళ్ళు చెప్తేనో తగ్గిపోయేది కాదు. ప్రపంచ పరిస్థితులను బట్టి, ఒక డాలర్ విలువను బట్టి ఇలా రకరకాల విషయాల మీద బంగారం విలువ అనేది ఆధారపడి ఉంటుంది. ప్రజల్లో ఇప్పటికీ కూడా మోడీ గారు దేనికి చెప్పారు, ఎలా చెప్పారు అన్న దాని మీద అవగాహన లేకపోవడం వల్లే ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారని నాకు అనిపించింది. మోడీ గారు చెప్పింది ఏంటంటే, బంగారం అత్యవసరం కాకపోతే కొనడం ఒక సంవత్సరం పాటు వాయిదా వేయండి. ఈ లోపల మన విదేశీ మారక ద్రవ్యం ఖర్చు అవ్వకుండా డాలర్తో పోల్చితే రూపాయి విలువ బాగా పడిపోతుంది కాబట్టి రూపాయి విలువని స్థిరీకరించాలని ఆయన ఉద్దేశం. పెళ్లిళ్ళు ఉన్నా గానీ, అత్యవసరం అయినా గానీ బంగారం కొనుక్కోమని, అలాగే ఏదైతే వాడకంట ఉన్న బంగారం కానీ, ముద్దల రూపంలో ఉన్న బంగారం కానీ చలామణిలోకి తీసుకొచ్చి దాన్ని ఈ లోపల వినియోగంలోకి తీసుకురండి. ఆ బంగారాన్ని వాడడం వల్ల మనం విదేశాల నుంచి బంగారం కొనుక్కోవడం తగ్గుతుందని ఆయన చెప్పారు తప్పితే బంగారం ధర పెరుగుతుందనో తగ్గుతుందనో ఆయన ఈ విషయం మీద ప్రకటన చేయలేదు. నిజానికి కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో విదేశాల నుండి దిగుమతి చేసుకునే బంగారంపై 6% ఉన్న దిగుమతి సుంకాన్ని సుమారు 15% పెంచింది. దీనివలన భారతదేశంలో 11 గ్రాముల బంగారు దగ్గర సుమారు 15,000 రూపాయల ధర పెరిగింది. దయచేసి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గ్రహించండి. థ్యాంక్ యూ.